హైలైట్ స్టోరీ కానీ ఇది బట్టికి నాగ చైతన్యకి బరాబర్ టర్నింగ్ పాయింట్ అది. ఈ సీను ఇది కరెక్ట్ కాదు, ఇంకా హైలైట్గా ఉండాలి, ఇంకా ఎమోషనల్గా ఉండాలని మేడం గారు సజెస్ట్ చేశారు ఈ సినిమాకి. ట్రైలర్ చూసారా? తండేల్ ట్రైలర్ చూసాను సార్. ఎలా ఉంది? నైస్, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. నాగ చైతన్య గారి కోసం, సాయి పల్లవి గారి కోసం, ఇద్దరు కోసం? వాళ్ళిద్దరి కోసం కాదండి, ఒక ఇలా అంటారు మత్స్యకారుల స్టోరీ. హైలైట్ స్టోరీ కానీ కెమెరామ్యాన్ కానీ ఇంకొచ్చేసి డైరెక్టర్ కానీ అక్కడ దాంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా కష్టపడ్డారు. సినిమా వాటికి మీకు స్క్రీన్ ప్లే కానీ ఏదైనా చాలా హైలైట్ ఉంటుంది, బాగుంటుంది, చాలా నచ్చిద్ది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా. అసలు సముద్రంలో వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, అసలు వీళ్ళకి ఎట్లా అనేది మొత్తం ఆ సినిమాలో మనకి పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి దాంట్లో పనిచేసిన వర్క్ చేసిన అందరూ చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ సినిమా లవ్కి లవ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, మొత్తం ఒక సినిమాలో చూపిస్తాడు నీకు. వీళ్ళంతా నాగ చైతన్య కానీ సాయి పల్లవి యాక్టింగ్, డాన్సింగ్ కానీ చాలా హైలైట్ ఉంటుంది, చాలా అంటే చాలా హైలైట్. మీరు ఒకసారి సినిమా చూడండి. ఆ సినిమా స్టోరీ బార్డర్ దాటించాడు జాగ్రత్తగానే. ఆయన బార్డర్ దాటించి అంటే మేము చెప్తే బార్డర్ దాటించి అక్కడికి వెళ్ళిన తర్వాతకి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా ఇబ్బంది పెట్టాల్సింది, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ లాక్కొచ్చి ఇక సినిమాని రన్ చేసి ముగిస్తారు. బాగుంటుంది. సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు అంటే లవ్కి బాగా ఇది కదా, లవ్ స్టోరీ మెయిన్గా ఉంటుందా లేకపోతే జాలర్ స్టోరీ మెయిన్గా ఉంటుంది అనుకోవచ్చు అంటారు? అంటే మొత్తం జాలర్ల గురించే పెడితే ఇప్పుడున్న యూత్కి కొద్దిగా గొప్ప లవ్ ఫీల్ అనేది రావాలి కాబట్టి కొద్దిగా బోర్ కొట్టకుండా దాంట్లో లవ్ అనేది కొద్దిగా యాడ్ చేశాడు. బాగా అంటే ఎమోషనల్గా యాడ్ చేశారు. మన హీరో వెళ్ళి కాపాడటం కానీ మంచిగా ఇది చేయటం కానీ వాళ్ళని తీసుకొని రావటం కోసం బాగా ఇబ్బందులు పడి స్ట్రగుల్ అయ్యి బాగా ఒక్కో హీరోకి ఒక్కో సినిమా టర్నింగ్ పాయింట్ అవుతూ ఉంటుంది. ఇది బట్టికి నాగ చైతన్యకి బరాబర్ టర్నింగ్ పాయింట్ అది. కంగ్రాచులేషన్స్ టు నాగార్జున సార్. అవునా? అల్లు అరవింద్ గారు ఈ సినిమాతో అల్లు అర్జున్ తర్వాత నేషనల్ అవార్డు కొట్టేది మన నాగ చైతన్య సాయి పల్లవి అని చెప్పి నేషనల్ అవార్డు అంత అయితే వెళ్ళదు బోరు నాకు తెలిసి. ఇది జస్ట్ అట్లా అంటే ఏం చెప్పలేము వాస్తవానికి. అమరం సినిమా రేంజ్లోకి అయితే వెళ్ళిద్ది నాకు తెలిసి బరాబర్. స్టోరీ అయితే మెయిన్ హైలైట్. స్టోరీ అయితే లవ్కి లవ్, ఫ్యామిలీకి ఫ్యామిలీ, ఇంకా మొత్తం ఎమోషనల్ మొత్తం కలిపి. సాయి పల్లవి గారు అంటే సాయి పల్లవి గారిని తీసుకున్నారంటే హీరోయిన్ కూడా చాలా వెయిట్ ఉన్న స్టోరీ అయితే తప్ప ఆవిడ సైన్ చేయరు. ఆమె అంతా కనుక్కొనే. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఆమె ఇంకా దీంట్లో ఆమెకి నచ్చిన స్క్రీన్ ప్లే కూడా ఆమె అంటే ఇలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాం, ఈ సీను ఇది కరెక్ట్ కాదు, ఇంకా హైలైట్గా ఉండాలి, ఇంకా ఎమోషనల్గా ఉండాలని మేడం గారు సజెస్ట్ చేశారు. ఈ సినిమాకి చాలా సజెస్ట్ చేశారు మేడం గారు. చాలా అంటే ఈ సీన్కి ఇది సరిపోదని చెప్పేసి మేడం గారు ఇంకా ఓవర్గా అంటే ఆవిడ ఎవరితో యాక్ట్ చేసినా సరే రియల్ లవ్ చేసుకున్నట్టే ఫీలింగ్ ఉంటుంది అంతే, ఏ హీరో అయినా సరే. అందుకనే కదా సార్ ఆమెకి న్యాచురల్ వచ్చేసింది. ఆమె పద్ధతి వస్తానికి ఆమెకి మేకప్ మ్యాన్ వీళ్ళంతా ఏముండరు, అడవిగా ఏమి ఉండదు. ఆమె చాలా సింపుల్గా ఉంటుంది మేడం గారు. మేము చూస్తున్నాం కాబట్టి తెలుసు, చాలా సింపుల్గా ఉంటుంది. అసలు ఎవరితో ఎక్కువ డిస్కషన్ చేయదు, ఎక్కువ మాట్లాడదు, తన పని తాను. సినిమా అంటే సినిమానే, అంతమించి. అంటే ఇంకా సెటిల్ అంటే ఇంకా అన్న మంచి గుర్తుంచుకోదగిన ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారంటే? అంటే మేడం గారికి ఉన్నది ఏంటంటే 1-2 షాట్లో అయిపోతుంది మ్యాక్సిమం. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె దానికి మించి హై లెవెల్ స్క్రీన్ ప్లే ఇస్తుంది. రీటేక్లు ఉండవు అసలు. ఇంకా 1-2 మ్యాక్సిమం. ఇంకా మూడోది అంటే ఇంకా అసలు అది మేమైతే చూడలేదు ఇంతవాటికి. సినిమా అయితే హైలైట్, చాలా హైలైట్. సినిమా అయితే ఒక ఫీస్ట్లో ఉంటుంది, అయితే పండగలాగా ఉంటుంది సినిమా అయితే. ఓకే, థ్యాంక్ యూ.